రోజుకి దిగజారుడు ఎక్కువైపోయింది. నాకు అనిపిస్తుంది ఇలాగైతే ఇదిగో ఇట్టి భక్తిహీనులే బాగున్నారు. నా హృదయం నేను శుద్ధి చేసుకోవడానికి ఇంకెందుకో సినిమాలు చూడకుండా నా పిల్లలకి చెప్పి ఇంక లాభం ఏంటి? నా బిడ్డలకు సినిమాలు చూడొద్దని చెప్తాను, నా బిడ్డలకు బూతులు మాట్లాడొద్దని చెప్తాను, నా బిడ్డల హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోమని చెప్తాను. కళ్ళు జాగ్రత్తరా, నోరు జాగ్రత్తరా, అడుగులు జాగ్రత్తరా, బయటికి పోయినప్పుడు జాగ్రత్తరా అని నేను జాగ్రత్తగా ఉండి వాళ్ళకి జాగ్రత్త చెప్తాను. ఇంకెందుకు మాకు ఈ జాగ్రత్తలు? సినిమాలు చూసినాడు ఆడే బాగున్నాడు, బూతులు మాట్లాడు ఆడే బాగున్నాడు, అన్నీ చేసే వాడే బాగున్నాడు. మాకేముంది ప్రభువా, తినడానికి తిండి కూడా ఉండలేదు మాకు. అందుకే మాకు అర్థమైంది ప్రభువా, ఇలాగైతే మేము శుద్ధి చేసుకోవడం ఎందుకు, మా చేతులు కడుక్కోవడం ఎందుకు? ఇంకా దినమంతయు నాకు బాధే కలుగుతున్నది. ప్రతి హృదయము ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు ఎలా ఉందో తెలుసా? సెక్స్ వచ్చినట్టుంది, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. రోడ్డు మీదకు పోతే ఒక్కడ తినంగా ఉన్నాడా? చచ్చి